భవానీ వంటలకు స్వాగతం. ఈరోజు అరటికాయతో పచ్చడి, పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికోసం అరటికాయలు ఈ విధంగా ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాము. ఇవి డైరెక్ట్గా ఉడకబెడితే దీని తలకు స్వీట్ పోతుంది. అందుకనే ఇందులో ఇలాగా ఇడ్లీలాగా ఆవిరి పెట్టించుకొని ఒక 10 నిమిషాలు అలాగ ఉడకపెట్టేసుకుంటాము. తర్వాత చేసే విధానం ఎలాగో చూపిస్తాను. దానికి కావాల్సిన దినుసులు, చేసే విధానం ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, పెరుగు ఒక కప్పు తీసుకున్నాము, పచ్చిమిర్చి 8, వెల్లుల్లి రెబ్బలు 5, కొత్తిమీర చిన్న కట్ట, పసుపు చిటికెడు, కొబ్బరి తురుము హాఫ్ చెక్క తురుము చేసి పెట్టేసుకున్నాము, సాల్ట్. ఇవి కావాల్సినవి అండి. 10 నిమిషాలు అయిపోయింది, చక్కగా మెత్తగా ఉడిగిపోయింది. ఇది చల్లారాక తొక్క తీసుకొని పచ్చడి చేసుకుంటాము. ఇది పచ్చిమిర్చి కొద్దిగా వేపుకుంటాము, పచ్చిదనం పోయే వరకు వేపుకుంటే సరిపోతుంది. చూడండి, పచ్చిమిరపకాయలు వేపుకునేవి ఇందులో వేసేసుకున్నాము. ఇందులో ఇప్పుడు అరటికాయ తక్కువ ఉంచుకొని ఇందులో ఈ విధంగా చిదుకొని వేసేసుకుంటాము. కొద్దిగా దంచుకుంటాము. దంచాక వెల్లుల్లి, కొబ్బరి తురుము, కొత్తిమీర, రుచికి సరిపోయినంత ఉప్పు వేసేసుకుంటున్నాము. చిటికెడు పసుపు, కొంచెం పసుపు వేసుకుంటాం, చాలా కొంచెం వేసుకొని శుభ్రంగా దంచేసుకోవాలి. మొత్తం కలిపి శుభ్రంగా దంచేసుకోవాలి. చూడండి, శుభ్రంగా నలిగిపోయింది. ఇందులో తీసేసుకుంటున్నాం డిష్లోకి. తీసేసి ఇందులో పెరుగు వేసేసుకుంటున్నాము. పెరుగు వేసి శుభ్రంగా కలిపేసుకోవాలి. కలిపేసి పోపు పెట్టేసుకుంటాము. మనకి తిక్కులా కనిపిస్తే కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా ఉంచేసుకోవచ్చు. కొద్దిగా పలుచగా కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోండి, సరిపోతుంది. చూడండి, ఆయిల్ పెట్టుకున్నాం పోపుకి. ఇందులో శనగపప్పు వేసుకుంటాం. కొద్దిగా వేగాక పోపు దినుసులు వేసుకుంటాము. కొద్దిగా వేయించాక కరివేపాకు, ఇంగువ, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసుకొని పోపు శుభ్రంగా వేగిపోయి ఇందులో వేసేసుకుంటాము. వేసుకొని శుభ్రంగా కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చు. నా వంటకాన్ని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.